హాయ్ అమ్మ. హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను బాగున్నానండి. మీరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఏం లేదు, ఈరోజు యాక్చువల్లీ నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, సో నాకు తెలియని కొన్ని దృష్టులు, కొన్ని దుర్మార్గులు, స్నేహితులు అనుకోవచ్చు, వాళ్ళు శత్రువులు, బద్ధ శత్రువులు అనుకోవచ్చు, ఎవరైనా కూడా. సో ఎవరైనా కూడా వాళ్ళ మనసులో ఎలా ఉండాలంటే, సో మన శత్రువైనా కూడా బాగుండాలి అన్న కాన్సెప్ట్ తోట ఆలోచించాలి. సో ఈ లోకం మీద ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లలో ఇలాంటి వాళ్ళు వ్యక్తులు ఎంతమంది ఉన్నారో సో నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. సో నేను అసలు యాక్చువల్ ఏంటంటే మీ ముందుకు నేను రావడానికి గల కారణం ఏంటంటే, నేను ఒకరిని విమర్శించి నేను చెప్పడానికి వచ్చానండి. ఒకరిని విమర్శించి అంటే ఒకరి గురించి నేను చెప్పడానికి వచ్చాను. సో నేను వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరు, వాళ్ళ ఒక క్యా ఎక్కడ ఉంటారు ఏంటంటే నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయను. సో సో నేను వాళ్ళ పేర్లు మాత్రం నేను ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయను. సో నేను చెప్తుంది, అరే నీకు ఎందుకురా ఇదంతా, ఎందుకురా నువ్వు ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేసుడు కూడా వేస్ట్ నీకు. అసలు నేను పొద్దున్న లేస్తా, నా పని నేను చేసుకుంటా, నా వృత్తి నేను చేసుకుంటా, నేను నా యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో నేను ఇన్కమ్ రోజుకి నేను 10 రూపాయలు సంపాదించుకున్నా కూడా నేను తృప్తిగా తింటా ఉంటా. అని నీకెందుకురా ఇవన్నీ? ఆడెట్లా బతుకుతున్నాడు, వీడెట్లా బతుకుతున్నాడు, మంది కొంపల మీద మంది మనసుల మీద నీకెందుకురా నీకు? ఎవడెట్లా బతుకుతే నీకెందుకురా? నీ 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 సంపాదన ఉన్నది కదా, నువ్వు కూడా బతుకు. నిన్ను ఎవడొద్దన్నా, నిన్ను ఏ విషయానికి వద్దన్నా, నేను ఏమన్నా అన్నావా మిమ్మల్ని? అరే రారా నాకు 10 రూపాయలు ఇరా అని చెప్పేసి నేను నిన్ను ఏమన్నా అన్నానా? ఏదైనా విషయానికైనా కూడా ఎదుటి వాళ్ళు ఇప్పుడు సపోజ్గా నీ ముందట నీతో పాటుగా ఉన్నప్పుడైతేనే నువ్వు మాట్లాడాలి. నీతో పాటు ఉండి నీ వెనకాల తిరుగుతున్నాడు అని అన్నప్పుడే నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఉన్నాను, నువ్వు ఇంకెక్కడన్నా ఉన్నావు, వాడు ఎట్లా బతుకుతున్నాడు, వాడు ఎట్లా చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు 10 మంది దగ్గర నువ్వు నా గురించి మాట్లాడడం ఎందుకు? అసలు నువ్వు నన్ను ఎందుకు హైలైట్ చేసి మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు ఏమైనా 10 లక్షలు అప్పున్నానా? లేకపోతే నువ్వే నాకేమైనా 10 లక్షలు అప్పున్నావా? ఏ విషయానికి రా నువ్వు? అసలు నా 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 జోలికి నువ్వు రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎదుట లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం తప్పది. అది ఏ విషయానికైనా కూడా చాలా చాలా చెడవుతుంది రా అది. నువ్వు నన్ను శత్రువు లెక్క భావించినా, నువ్వు నన్ను శత్రువు లెక్క భావించినా కూడా నేను నిన్ను మిత్రుడు లెక్కనే భావిస్తా. అర్థమైందా? ఎంతకైనా నువ్వు నా ఫ్రెండు. అర్థమైందా? ఏ విషయానికైనా కూడా నువ్వు నన్ను ముందు ఒక పేరు, ముందు నా పేరు, వెనకాల నా పేరు అని చెప్పేసి, అరే ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలి చెప్పు? ఎన్ని సంవత్సరాలను ఓపిక పట్టాలి నీ మాటల గురించి, మీ చేష్టల గురించి? ఏవేవిరా అన్నీ ఉన్నాయి లేని అన్నీ కల్పించి 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 మాట్లాడుతున్నావు. అసలు ఎవరు ఏంది అసలు వీడు ఎట్లా బతికిండు, వీడు ఎట్లుంటున్నాడు? అరే నీకు చాతనైతే అరే వీడియో చూస్తున్నావు కదా నువ్వే, నీకు చాతనైతే ఒక 10 రూపాయలు లేకపోతే నీ ఆర్థికంగా నువ్వు ఎంతైతే ఉంటుందో అంత హెల్ప్ చేయి ఎదుటివానికి. నీకు అది చేత కాదు, నీకు అది చేతగానే కాదు. నీకు ఆ చేత కానప్పుడు నువ్వు ఎందుకురా నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు? నీకు సంపాదించే శక్తి నీకుందా? నీ దగ్గర ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నావా? 10 రూపాయలలో నీకు 1 రూపాయి నువ్వు దానం చేయడానికి ఆలోచించు. నా గురించి నీకెందుకురా? నీకు ఏ విషయంలో రా నువ్వు నా గురించి మాట్లాడడానికి? నీకేం రైట్స్ ఉన్నాయని? పబ్లిక్గా నేను నీ విషయంలో నేను సహనం అనేది కోల్పోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సహనం కోల్పోయిన తర్వాత
నాకు వచ్చిన చికాకుకి, నాకొచ్చిన ఇరిటేషన్‌కి నేను ఊరికొచ్చి మళ్ళీ నిన్ను ఈ చాలా న్యూసెన్స్ చేసేవాడిని. నాకున్న మంచితనానికి నువ్వు నాకు ఒక మిత్రుడివన్న ఒక కారణం చేత నేను ఆగిపోయినా. నేను ఇప్పటికి గూడా నేనొకటి జెప్తున్నాను. ఈ వీడియో నాకు నాకు తెలుసురా నువ్వు కంపల్సరీ ఈ వీడియో చూస్తావు నాకు తెలుసు. ఈ వీడియో చూస్తావు గాబట్టి నేను నీకొక క్లారిటీ ఇస్తున్నాను. నువ్వు నా గురించి ఇంకొకసారి ఏమన్నా మాట్లాడినావా? మాట్లాడినట్టు తెలిసిందా? ఊరుకునే లేదు. ఏదో అంటారు చూసావా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు చూసినావా? ఆ దెబ్బ ఏసే వరకు నేను ఊరుకోను. ఇది ఫైనల్ రా. ఇది ఫైనల్. ఇదే ఈ ఫైనల్ మ్యాటర్‌ని సో, నువ్వు ఏడు వరకు అంటే ఆడి వరకు. నువ్వు చూస్తున్నావు గదా ఈ వీడియో. నీకు స్పెషల్‌గా, నీకు స్పెషల్‌గా క్లారిటీ ఇస్తాను. సరేనా? చూసినావా నేను నీ విషయంలో నీకు హెల్పే చేస్తున్నా. నీకెక్కడ గూడా నీ పేరు మెన్షన్ చేయలే, నీ ఊరు మెన్షన్ చేయలే, నీ గురించి నేను చెప్పలేదు. సరేనా? ఇంకొకసారి నా గురించి తప్పుగా తీస్తే మాత్రం బాగుండదు. ఏదైనా చేసుకోను. ఓకేనా?